అయినా కానీ ఫైనల్లీ మీరు సాధించారు సార్. సార్ నేను ఒకటి ఏంటంటే, చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, చాలా మంది రాజకీయ నాయకులు ఈ యొక్క ఉద్యమాన్ని, ఎవరు ఈ ఉద్యమానికి ఏ నాయకులు సపోర్ట్ చేశారు, వీళ్ళు మాత్రం అనగతొక్కాలని చూశారు, అయినా కానీ మేము విజయం సాధించాం అనేవాళ్ళు ఎవరు ఉంటే ఉన్నారా సార్ మీ దృష్టిలో? నేను అదే సందర్భాలు నేను ఏమంటున్నాను సార్, ఇక్కడ మాకు ఏ పార్టీలు కూడా ఎవరు శత్రువులు గారు. సమాజంలో అన్ని వర్గాలు, రెడ్డిలు, వెల్మాలు, కమ్మాలు, బ్రాహ్మణ్స్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఎవ్వరు కూడా మాకు వ్యతిరేకం లేదు ఉద్యమానికి. కానీ జరిగిందల్లా కొంతమంది మాల సోదరులు అని చెప్తున్నాను, కొంతమంది పేర్లు, అది ఏళ్ల మీద చెప్పుకోవచ్చు. వాళ్ళు మాత్రమే కోర్టులలో కేసులు వేసి మన ఇబ్బంది కలిగించారు. కానీ ఎక్కడ కూడా మాల సోదరులు కూడా మాకు పల్లెలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఆదరించారు, మాట్లాడారు, మాతోని సమస్యను పరిష్కరించుకుందామని వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు. కానీ వీళ్ళు టెక్నికల్ గా కోర్టులలో ఉండడం వల్ల మాకు ఇది ఆలస్యమే తప్ప మేము ఎక్కడ కూడా మాకు ఎవరు శత్రువులు లేరండి. ఓకే, ఈ రోజైతే వచ్చింది అంటే అంత హ్యాపీ, ఇంకా అంత అందరికి సమన్యాయం ఉంటది, అన్ని కులాలు కూడా ఏంటి అటు రాజ్యాధికారం అవ్వచ్చు, దాంతోపాటు ఉద్యోగాలు అవ్వచ్చు, ఏదైనా కానీ అందరికి సమన్యాయం జరుగుతుంది అనే భావన ఎంఆర్పిఎస్ కార్యకర్తల్లో అవ్వచ్చు, ఎస్సీల్లో వచ్చింది అనుకోవచ్చా? 100% సార్. ఆత్మవిశ్వాసం ఎంత పెరిగిందంటే ఈ రోజు నిజంగా ఏదైనా ఒక ఉద్యమం మొదలు పెడితే, న్యాయమైన ఉద్యమాన్ని మొదలు దాంట్లో న్యాయం ఉంటే ఇప్పుడు కాదు ఎప్పటికైనా నెగ్గుతుంది అనే ఒక ఆత్మవిశ్వాసం ఎంఆర్పిఎస్ చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా. అవును, చూడండి వాళ్ళు సాధించారు. ఎందుకంటే ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా భరించి ఈ రోజు ఉద్యమం వైపు నిలబడ్డం, ఉద్యమం వైపు వెళ్ళి ఈ రోజు న్యాయపరంగా సాధించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మీ సందేశం ఇది. అవును, ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఒకటి అందరికి ఆదర్శం కావాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో మీరు మీ అందరికి ఎవరైతే మీ సోదరులు అందరూ మాల సోదరులు వచ్చు, మాది అందరూ కూడా సమన్యాయం జరగాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇంకొక అంశం గురించి మనం మాట్లాడదాం సార్. అంటే సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో అరెస్టులు జరిగాయి. కేటీఆర్, దాంతోపాటు హరీష్ అందరిని కూడా బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే అసెంబ్లీలో జరిగిన ఆ సంఘటన మీరు ఎలా చూస్తారు? అంటే మిమ్మల్ని నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అన్నట్టుగా మాట్లాడింది, వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు. కేటీఆర్ మీరు ఎత్తి లోపల పడేశారు, దాంతోపాటు మిగతా వాళ్ళని కూడా హరీష్ రావుని అరెస్ట్ చేశారు. ఇదందరిని కూడా ఎలా చూస్తారు? మీరు సమర్థించుకుంటారా ఈ అంశాన్ని? 100% సమర్థిస్తాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు యాజ్ ఏ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గ్రేటర్ హైదరాబాద్గా ఉన్నా నేను, ముంజగల విజయ్ కుమార్. అయితే నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని స్వాగతిస్తున్నాను, బట్టి గారు మాట్లాడిన మాటల్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఒక ఆడపడుచుని బూతులు తిట్లే కదండి వీళ్ళు. ఏం అసలు ఒకటి నేను చెప్పాలంటే, వీళ్ళు మైండ్ సైడ్ ట్రాక్ చేస్తున్నారు వీళ్ళు సబ్జెక్ట్ ను. వీళ్ళే అన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ, వీళ్ళు చేస్తున్న కాళేశ్వరం దాంట్లో స్కామ్లు కానీ, మిగతా ధరణి విషయంలో చేసిన స్కామ్లు కానీ, ఈ ప్రభుత్వంలో చేయని స్కామ్లు లేవు వాళ్ళకి. అవన్నీ విషయాలు కూడా అసెంబ్లీలో చర్చిద్దాం రారా స్వామి అని కేసీఆర్ గారిని బతిలాడుకుంటే ఆయన వచ్చి ఒక మీడియా పోడియం దగ్గరికి వచ్చి మాట్లాడిపోయాడు. సార్ తొడగొట్టేస్తాం, పీకేస్తాం, కట్టలు కట్టేస్తాం అని చెప్పేసి అక్కడ ఆ మీడియా పాయింట్ లో మాట్లాడి ఏం మాట్లాడారు? మీరు ఏం మాట్లాడలేదు అంటున్నాడు. ఏముందా అది? ఆ బడ్జెట్ ఏం పెట్టారు? ఏదో అరవటం తప్ప ఏం లేదు అన్నాడు. బడ్జెట్ లో చాలా క్లారిటీ ఉంది, ఆయనకు అర్థమైంది. ఆయనకి సబ్జెక్ట్ అర్థం కాలేదు, అర్థమైంది. అర్థంగా నటించడమే కదా. ఇప్పుడు నేనేమంటున్నా కేసీఆర్ గారిని, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము అసెంబ్లీ పెట్టాం, ప్రజల ధనంతోనే అసెంబ్లీ జరుగుతుంది, అక్కడ ఖర్చుతోనే 2.5 లక్షల శాలరీ కూడా తీసుకుంటున్నారు. రావాలి కదా, ప్రజల పక్షాన మీరు మాట్లాడాలి కదా. మీరు ఎక్కడో ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడి, మీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడితే, మీడియా పాయింట్ లో మాట్లాడితే ఏమొస్తుందండి? చట్టసభలో మాట్లాడు, నీకు ఎన్నుకున్నారు ప్రజలు, అక్కడ మాట్లాడు. కానీ ఈ విషయంలోకి వస్తే మీరు చెప్తానండి, దీని సబ్జెక్ట్ అంతా డైల్యూట్ చేయడానికి కేటీ రామారావు కానికి ఇంకా ఏ అంశాలు దొరకట్లే. జస్ట్ ఈ సబ్జెక్ట్ ను డైల్యూట్ చేయడానికి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మా కోమటిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మా మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు కానీ, వీళ్ళు దాని సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ కొత్త విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఆమెతో మాట్లాడేయడం జరిగింది లాజిక్ గా. అయితే దాంట్లో ఏమన్నాడు, ఆ రోజు మా ముఖ్యమంత్రి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఏదైనా జరిగితే మాత్రం జరిగిందని చెప్తాడు, అది ఎక్కడ ఎవరైనా ఉండని. కాబట్టి ఆ విషయంలో ఏం చెప్పాడు, ఆ రోజు నువ్వు కాంగ్రెస్ లో ఉన్నాను,
నువ్వు రా తమ్ముడు, నువ్వు వస్తే నువ్వు పార్టీ బలోపేతం అవుతుందని చెప్పిందని ఆమెనే ఒప్పుకున్నది. అవును. ఆ చెప్పుకున్న క్రమంలో మరి ఆయన ఎంపీకి పోటీకి చేస్తే ఈమె లేకుండా మరి పార్టీ వదిలేసి మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు వెళ్ళకుండా ఇంకో 12 మందిని తీసుకొని పోయింది. అయితే మా బట్టి గారు కూడా ఆ రోజు సిఎల్పిగా ఉన్నారు. సిఎల్పి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఆమె ఇంటికి వెళ్ళి అప్పీల్ చేశాడు, అమ్మా వెళ్ళమాకమ్మా, నువ్వు వెళ్తే మాకు మా ఉన్న పరువు పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, నా ప్రెస్టేజ్ పోతుంది, నేను ఒక దళితుని, నాకు వచ్చిన అవకాశాన్ని మీరు కొంచెం సపోర్ట్ చేయండి నాకు అంటే కూడా ఆమె పట్టించుకోకుండా ఆ రోజు ఆమె సొంత ప్రయోజనాల గురించి, ఆమె మంత్రి పదవి గురించి ఆమె పార్టీ వదిలేసిపోయింది. ఆ విషయమే అన్నాడు, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావమ్మా నువ్వు అని చెప్పాడు. దానికి అంత బాధపడేది ఏముంది, ముఖ్యమంత్రి గారు అన్నారు ఈమె నమ్ముకుంటే బస్ స్టాండే, మన జూబ్లీ బస్ స్టాండ్ అన్నాడు. జూబ్లీ బస్ స్టాండ్ ఏముంది, బాగా హ్యాపీగా మంచిగా ఉంది కదా సార్, హైటెక్ లాగా చేశారు దాన్ని. అయితే మేమేమంటున్నాం, ఆమె బళ్ళ బయట కేటీ రామారావు గారు బయటకు తీసుకొచ్చి ఆడపడుచును అవమానపరిచారని. అయితే నేనేమంటున్నా కేటీ రామారావు గారికి, ఆడపడుచులను రేపులు చేసి చంపినప్పుడు మీ ప్రభుత్వంలో ఆ రోజు ఆడపడుచులు గుర్తు రాలేదా మీకు? ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని హింసలు జరిగినాయి మీ ప్రభుత్వంలో. తర్వాత ఆ రోజు ఉన్న మొదటి మంత్రివర్గంలో మహిళల కన్నా మీరు స్థానం కల్పించారు? అసలు మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది? కాబట్టి ఇవన్నీ జిమ్మిక్లు ఇంకా ప్రజలు ఎవరు నమ్మరు సార్. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఉన్నారు అంటారు 100%. అంటే సైడ్ ట్రాక్ పెట్టించాలి, అవినీతి కుంభకోణాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేసిన అవినీతి అవన్నీ కూడా చర్చకి రాకుండా పక్కదారి పట్టాలి. అది వాళ్ళ మీడియా వైపు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు సార్. అది కుదరదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇలాంటి అరెస్టులు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన తప్పు అదే. ఏంటంటే నిర్బంధం పెట్టలే, మాది డెమోక్రసీ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు ఉద్యమాలు చేసుకోమని కొద్దిగా స్వేచ్ఛగా వదిలేశారు. కాబట్టి మీరు ఇంత రెచ్చిపోయి మీరు ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇచ్చింది. ఆ రోజు 1200 మంది బలిదానాలు చూడలేకనే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఒక రాష్ట్రం నష్టపోతున్నా సరే తెలంగాణ ఇవ్వాలని ఇచ్చింది ఆ రోజు 12 మంది బలిదానాలు చూసి. మిమ్మల్ని చూసి ఇవ్వలే తెలంగాణ. కానీ మీరేం చేశారు, 4 కోట్ల ప్రజల రక్తం దాగి కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే నీ బిడ్డ ఏడుంది ఈ రోజు సారా లిక్కర్ కేసులో జైల్లో ఉంది. దానికి నువ్వు చెప్పు ఇవ్వాలి జవాబు. ఒక అమ్మాయి సారా లిక్కర్ దందా చేయొచ్చా అండి తెలుగు ఇంటి ఆడపడుచు? ఇది వీళ్ళ యొక్క సంస్కృతి, వీళ్ళ యొక్క పద్ధతి. వీళ్ళు మాట్లాడతారు మహిళల గురించి, ఈమె సారా దందా చేస్తే ఈమె మహిళ కాదు, వీళ్ళు ఇప్పుడు ఒక మాట అంటే ఈమెకు మహిళ వచ్చింది అడ్డం. మరి ఆ రాదు పార్టీ నట్టేట ముంచిపోయినా ఉన్నా, మరి దాని గురించి నువ్వు సమాధానం ఏం చెప్తావు? ఇదే నీకు నీ నీతి. మీరు మాట్లాడితే ఒక నీతి, మేము మాట్లాడితే ఒక నీతి. మీరు ఎన్ని బూతులు మాట్లాడి ఉద్యమ టైంలో ఎన్ని మాటలు తిట్టారు, ఎంత ఆడపడుచుల మంత్రులను ఎమ్మెల్యేలను ఎన్ని మాటలు తిట్టారు మీరు. ఆ రోజు ఆడపడుచులు గుర్తు రాలా? నిజంగా సిగ్గుండాలా మీకు కేటీఆర్కు? నిజంగా ఈరోజు నేను చెప్తున్నా, నీకు నైతిక విలువలు ఉంటే నిజంగా ప్రభుత్వం సహకరించు. ఇంకా 4 సంవత్సరాలు, దాని తర్వాత రాజకీయాలు చేసుకోండి. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలనో దానికి సలహాలు ఇవ్వండి. రాష్ట్రాన్ని కుబేలు చేసిరు మీరు, రాష్ట్రాన్ని అప్పులమయం చేసిరు, అన్నీ కూడా ధ్వంసం చేసిపోయారు. దాన్ని సరి చేసుకోవడానికే మాకు 8 నెలలు పడుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి మేము. 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటు ఇంకా అనేక స్కీమ్స్ గురించి మేము ఇంకా ప్రజలకు హామీ ఇచ్చాం. మా ముఖ్యమంత్రి గారు దాని మీద నిరంతరం దాన్ని కృషి చేస్తూ క్యాబినెట్ మీటింగ్లు పెడుతూ, ఎప్పటికప్పుడు అధికారం పిలిచి జిల్లా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ పెడుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది కనబట్లేదా? ఆయన జీర్ణించుకోలేకపోతుండే. అసలు వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, స్పీడ్ అయిపోతారు. రేవంత్ రెడ్డి మహా అంటే 2 నెలలు 3 నెలలు ఉంటాడు ముఖ్యమంత్రి, దాని తర్వాత వెళ్ళిపోతాడు అనుకోండి. గట్టిగా కూర్చునే వరకు వాళ్ళకి అర్థం కావట్లా. కాబట్టి దాని తర్వాత మహిళా సెంటిమెంట్ తెస్తారు, రేపు ఇంకో సెంటిమెంట్ తెస్తారు, ఇంకో సెంటిమెంట్ తెస్తారు. ఇది అంతా మామూలే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా 30 సంవత్సరాల ఈ పోరాటంలో మీరు కూడా ఒక భాగమయ్యారు. ఈరోజు ఆ విజయాన్ని మీరు సాధించినందుకు ముందు మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దాంతోపాటుగా చివరిగా మీరు ఎవరైతే ఈ యొక్క తీర్పు పట్ల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? ప్రత్యేకంగా ఈరోజు అందరు మీ యొక్క ఛానల్ ద్వారా అపీల్ చేస్తున్నాను. చాలా మంచి అవకాశం నాకు కల్పించారు ఈ సందర్భంలో. కాబట్టి మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు
అందరికి కూడా మాల సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మేము నన్ను ఈ వర్గీకరణలో భాగస్వాములు కాండి, న్యాయపరంగా రావాల్సిన హక్కులందరూ కూడా పొందుకుందాం. తర్వాత రాజ్యాంగంలో రావాల్సిన మన హక్కుల గురించి కూడా మనం నిరంతరం పోరాటం చేసి మన హక్కులు సాధించుకుంటూ సమాజాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్దాం. అందరితో మీ అపీల్ చేస్తున్నా. మరొకసారి అందరికీ వర్గీకరణ సాధించిన ప్రతి ఒక్క వీరునికి అందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. ప్రస్తుత ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మీద, దాంతోపాటు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం అండి. నమస్తే అన్న.